देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। न गुरोरधिकमिति साधनथा डॉक्टर मारणनाम कृष्णो गुरुदेवताये नमो नमः। न गुरोरधिकमिति नमः शिवाय। पानीयं पुरुतागुतं कुर्जुतं भाषितं सत्तं लीलान्तेषं दीनान्ते लक्ष्मीं नतत्रीनारायण पादमेश्वरे चिन्तामृता आस्वाद संधानडे परिचन्तुरा आदितुरेतत् विश्वं पुनः गोवरा। पानीयं पुरुतागुतं कुर्जुतं भाषितं आदरीनारिन्द्रादुर जयेजुन् తిరుగుతున్ రక్షించుతున్ సంతత శ్రీ నారాయణ పాదపద్మ యుగటి చిత్తామృత స్వాద సంధానుడే మరుటన్ పరిచన్ సుర అర్జునుని ఏతత్ విశ్వం పునః భూగల. ఇది పాత్ర శివతత్వము. శివుడు అంటే ఆకాశం. గుర్తుంచుకోవాలి, శివుడు అంటే ఆకాశం. ఆకాశముకి అంతము లేదు, అనంతము లేదు, అది తిరుగుతూనే ఉంటుంది విశ్వం రోజు కూడా. ఆకాశం తర్వాత జ్ఞానం, జ్ఞానం తర్వాత శాంతి. శివుడు అంటే మొట్టమొదటి ఆకాశము గుర్తుంచుకోవాలి. శంకరుడు అంటే జ్ఞానము, శంభుడు అంటే శాంతి. ఈ మూడు ఎలా ఉంటాయంటే, సముద్రంలో ఉన్న చేప సముద్రం యొక్క లోతు తెలియదు, దాని యొక్క విలువ తెలియదు, దాని ఆకర్షణ తెలియదు, దాని యొక్క ఏది తెలియదు. అలాగే ఆకాశంలో ఉన్న మనకి శివుడి గురించి ఏమీ తెలియదు. శివతత్వంగా అని తెలిసిపోతే ఏది కావాలన్నా తెచ్చుకోవచ్చు. భగీరథుడి కన్నా గొప్పవాళ్ళు ఉంటాం. భగీరథుడి స్థాయిలో అప్పుడు దిగలేదు శివతత్వం, కానీ ఇప్పుడు శివతత్వం పూర్తిగా దిగిపోయింది. సామూహికంగా చేసేటువంటి మానవులకు హేతుతో అదే శివతత్వం. శివతత్వంలో ఒక్కొక్క డ్రాప్ నీరు పడుతూ ఉంటుంది ఆయన మీద. మనము గాని ఆ జ్ఞానకంగా మన మీద పడుతున్నట్టుగా కానీ ఆ నీరు దించుకుంటే రోగరహిత జీవితము, వృద్ధాప్యరహిత జీవితము, మృత్యురహిత జీవితము మూడు ఇచ్చేస్తాడు ఆయన. కోరుకుంటే ఇవ్వలేనిదంటూ ఎవరికైనా ఉండదు శివతత్వంలో. ఎందుకంటే ఆకాశం ఏం చేయాలంటే ఏది కోరుకుంటే అది ఇచ్చేసేయాలి. దాని యొక్క నిర్ణయం ఎవరు కోరుకున్నా ఇచ్చేస్తుంది. యక్షకిన్నర కింపురుష గంధర్వ మానవులు ఎవరు కోరు అందుకే శివుడు ఏ వాడు కోరిన ఇచ్చేస్తాడు. అది కష్టమా నష్టమా అనేది లేదు. ఆయన గొప్పతనం కాదు, ఆ ప్రకృతి చేసేటువంటి ఆకాశం చేసేటువంటి లైవ్ అది. కాబట్టి ఆకాశ తత్వం ఎక్కడి నుంచి పుడుతుంది? ఈశ్వరుడు. వృత్తులో ఉన్న తత్వం ఎక్కడి నుంచి వస్తుందో ఈ సప్తములకు ఒక పేరు ఏంటంటే శంఖము, ఆకాశము అని పేరు. ఈ విధంగా జ్ఞానం ఏంటి? ఎక్కడైతే మనం ఆకాశంలో ఉన్నామో మన లోపల బయట అన్ని ఆకాశమే. కారు ప్రయాణం చేస్తుంటే ఆకాశం కదలదు, కారు మాత్రమే కదులుతూ ఉంటుంది. కదులుతున్నట్టుగా కనిపిస్తుంది. మళ్ళీ అది ఎక్కడ ఉంటుందో అక్కడ నా గచ్చది. అందుకే సర్పాలని శివుడు ధరిస్తాడు. మన రోడ్డు లాగే ఎక్కడ రోడ్డు అక్కడే ఉంటుంది, కానీ మనం కదులుతున్నట్టుగా భ్రమిస్తూ ఉంటాం. నా గచ్చది. నాగలోక వాసులందరూ కూడా అలాగే ఉంటారు కాబట్టి నా గచ్చది అంటే సర్పం. అందుకు సర్పాన్ని శివుడు మనలో ధరిస్తాడు. ఎవరైతే అమృత బిందువులు మన మీద పడుతున్నట్టుగా భావన చేస్తారో వాళ్ళకి రోగరహిత జీవితం వచ్చేస్తుంది. కానీ ఎప్పుడు చేయాలి? నిరంతరము చేయాలి. పానీయములు తాగుతుని పుడుచుచుని వాసించుచుని ఆతులీలా నిద్రాదులు చేయించును తిరుగుచును లక్షించుచును సంతత శ్రీ నారాయణ పాదవద్ద యుగడి చింతామృతాస్వాద సంధానుడే పరిచన్ సురాలు ఏదం పునః భూవర. ఇది దాని యొక్క పాత్ర. నిరంతరము స్వామివారి యొక్క ఆ గంగ జ్ఞాన గంగ మన మీద పడుతున్నట్టుగా ఎవరైతే భావన చేస్తూ ఉంటారో, మన మీద పడుతుంటే ఎవరైతే వాళ్ళకి రోగరహిత జీవితం వచ్చేస్తుంది. కాబట్టి శివుడు అనేటువంటిది ఆకాశము, శంకర అనేటువంటిది జ్ఞానము, శాంతి అనేటువంటి శంభుడు. ఈ శివతత్వం ఎక్కడ ఉంటుంది? అక్కడ పులి ఆవు రెండూ కూడా కలిపి నీళ్లు తాగుతాయి ఒకే చోట. అటువంటి జ్ఞానత విచిత్రమైన కుటుంబంగా ఉంటుంది ఆయన. కాబట్టి నా రుద్రాంత్య శివుడు అవ్వకుండా, శివతత్వం తెలుసుకోకుండా శివుడిని ఆరాధించలేము. తెలిసి చేసినా పర్వాలేదు, తెలియక చేసినా పర్వాలేదు, ఏ రకంగా చేసినా పూజ పర్వాలేదు. శివుడు అనేటువంటి వాడు ఇస్తూనే ఉంటాడు. ఆ ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి విభూతి శివుడు. కాబట్టి నీళ్లలో చేప ఎలా ఉంటుందో ఆకాశంలోనే ప్రకృతి సృష్టి అన్ని ఉంటాయి. భూమంతా కూడా ఆకాశంలో. భూమికి ఆకాశానికి తేడా లేదు, రెండు లక్షణాలు ఒకటే. 5 ప్రాణాల్లో 2 పక్కన పెడతారు. కాబట్టి ఈ ఆకాశంలో వాత పిత్త కపాలు కూడా లెక్క కడతారు, రెండింటి పక్కన పెట్టేస్తారు. కాబట్టి ఆకాశము, జ్ఞానము, శాంతి మూడు ఇచ్చేటువంటి ఆ పరమశివుడికి ఏదైతే 26 వస్తుందో మనకి శివరాత్రి రోజు రాత్రి 12 గంటలకు పట్టుకోగలిగితే త్వరగా దించేసుకోవచ్చు ఆ శక్తిని అంతటినీ కూడా. మిగతా రోజుల్లో కూడా చేయొచ్చు. వేసవి కాలం కూడా దున్నుకోవచ్చు భూమి, కానీ దున్నుకోవడం మిగులుతుంది, పంట ఏమి రాదు. ఆ విధంగా వర్షం పడుతున్నప్పుడు, ప్రకృతి ఆనందంగా ఉన్నప్పుడు ఆ శివరాత్రి రోజున ఎన్నెన్ని కార్యక్రమాలు చేస్తామో, ఏ జపాలు చేస్తామో, ఏ అభిషేకాలు చేస్తామో, ఏవి లగ్నస్థితం చేస్తామో అవన్నీ కూడా మనకి దిగిపోతాయి. అటువంటి శివతత్వానికి నమస్కారం. జై పరమేశ్వర, జై పరమేశ్వర. నమ శివాయ. శరణం. స్వస్తి.